హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ సంగీతం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ఇక ముందుగా నెంబర్ 1 కరకం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి జూలై 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా సోనీ లివ్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ప్రజెంట్ సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 గుర్తుకొస్తున్నాయి. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 3 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూలై 3 నుంచి. ఇక నెంబర్ 3 సెకండ్ లవ్. సో ఇది ఒక సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 13 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 13 నుంచి. ఇక నెంబర్ 4 హ్యాంగ్ మ్యాన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 3 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 3 నుంచి. ఇక నెంబర్ 5 డిజిటల్ డెత్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జూలై 5 నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 5 నుంచి. ఇక నెంబర్ 5 ఇక్కా. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఇక్కా మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 10 నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళు మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 10 నుంచి. ఇక నెంబర్ 10 బల్టీ. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బల్టీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో జూలై 10 నుంచి. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో బల్టీ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది సోనీ లివ్లో జూలై 10 నుంచి. ఇక నెంబర్ 8 సంగీతం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని సంగీతం శ్రీనివాసరావు గారు మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 2
2.90 కోట్లు అండ్ ఆంధ్రాలో 2.15 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 2.45 కోట్ల షేర్ని అండ్ 5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 2.35 కోట్లు. అలా ఈ మూవీ మనకి వరల్డ్ వైడ్గా 3.55 కోట్ల షేర్ని అండ్ 7.40 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో అయితే ఇంకా రాబట్టాల్సింది ఉంది. సో ఇంకా ఈ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ అయితే దాటలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి జూలై 11th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సంగీతం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 11th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 9 మా ఇంటి బంగారం మూవీ. సో ఈ మూవీలో మనకి సమంత గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 12 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగు స్టేట్స్లో 21 కోట్ల షేర్ని అండ్ 37 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక తమిళనాడులో 1.78 కోట్లు, కర్ణాటక ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా 14 days గాను వరల్డ్ వైడ్గా 41 కోట్ల షేర్ని అండ్ 83 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. అండ్ 100 కోట్ల గ్రాస్ టార్గెట్గా అయితే వెళ్తుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ మనకి జూలై 24th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మా ఇంటి బంగారం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే జూలై 24th వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకోండి, థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 పెద్ది మూవీ. సో ఈ మూవీలో మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 55 కోట్లు, సీడెడ్లో 20 కోట్లు, ఉత్తరాంధ్రలో 22 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 150 కోట్ల షేర్ని అండ్ 233 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 15 కోట్లు, తమిళ్ ప్లస్ కేరళలో 2.40 కోట్లు అండ్ ఓవర్సీస్లో 23 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా 204 కోట్ల షేర్ని అండ్ 350 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో రాబట్టాల్సిందైతే ఉంది. అండ్ ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఆల్రెడీ ఓటీటీకి అయితే తీసుకురావాలి. బట్ ఈ మూవీ మనకి పోస్ట్ పోన్ అయితే అవ్వింది బికాస్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా రన్ అవుతుంది. సో దాని గురించి ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 16th నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 16th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.